నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రశాంతంగా వాతావరణం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా 116 మున్సిపల్ కౌన్సిల్స్, అదేవిధంగా 7 కార్పొరేషన్స్కి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో అన్ని ఏరియాల్లో కూడా చాలా ప్రశాంతమైనటువంటి ఓటింగ్ జరుగుతుందని కూడా మనకి వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం తొర్రూరు పట్టణంలోనూ, తొర్రూరులో దాదాపుగా 16 వార్డులకి ఇక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి ఈ తొర్రూరు పట్టణానికి సంబంధించి ఇక్కడ ఏదైతే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి మన ఆవిడ కూడా ఇప్పుడే ఓటుకు వినియోగించుకున్నారు. సో ఎలా ఉంది వాతావరణం, ఏ విధంగా ఉందనేది ఒకసారి ఆవిడ మాటలు తెలుస్తుంది. మేడం నమస్తే. మేడం, సో చాలా ప్రశాంతంగా జరుగుతుంది వాతావరణం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. తొర్రూరులో మొత్తం 16 మున్సిపల్ కౌన్సిల్స్ జరుగుతాయి. ఎలా ఉంది మేడం వాతావరణం? ఎలా ఉంది వాతావరణం? చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా, అందరూ మార్నింగ్ నుంచి కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. మరి నేను అందరినీ కోరుకునేది ఒక్కటే, తొర్రూరు ప్రజలందరినీ, పట్టణ ప్రజలందరినీ, ఓటు అనేది ఎంతో విలువైనది కాబట్టి అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. నేను కూడా, నాది 16వ వార్డులో ఉంది, నేను కూడా నా ఓటు హక్కును వినియోగించుకున్నా. మరి ఎక్కడ ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ సాయంత్రం లోపల సమయం ఉంది, అందరూ కూడా వచ్చి ఓట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రతి చోట కూడా మామూలుగా అయితే కొన్ని గొడవలు అయ్యి జరుగుతూ ఉండేవి, కానీ ఇప్పుడు ఈసారి ఎట్లాంటి ఎక్కడ తొర్రూరు పట్టణంలో అయితే 16లలో ఎక్కడ జరగలేదు. లేదు, నేను కూడా వచ్చేటప్పుడు చూసినా కదా, ఎక్కడ కూడా ఎటువంటి గోలలు ఏది కూడా లేదు. చాలా ప్రశాంతంగా జరుగుతుంది అంతా కూడా పోలింగ్. ఓకే, సో ఏంటి మేడం, అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇప్పటివరకు ఉన్న రిజల్ట్ని బట్టి? మీరు ఏమైనా ఊహిస్తున్నారు? ఇంకా ఎందుకు మాట్లాడుకోవడము, ఇంకా సాయంత్రం అంతే, అంతే. సౌకర్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయి మేడం? ఎలా అనిపిస్తుంది? సౌకర్యాలు కూడా అన్నీ, అంటే వికలాంగులకే కానివ్వండి, లేకపోతే హెల్త్కి సంబంధించిన క్యాంప్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ప్రజలందరూ ప్రశాంతంగా పోతున్నారు, ఎంత రిలాక్స్ వస్తుంది చూస్తున్నారు కదా. స్థాయి ఓటింగ్ జరుగుద్దా? ఎందుకంటే మనకి 21,451 ఓట్లు ఉన్నాయి మేడం మొత్తం. మ్యాక్సిమం జరుగుతాయి, మ్యాక్సిమం ఓటింగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్.